హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రేమిల. వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు వ్లాగ్స్. సాంగ్ బాగుందని అలాగే ఉంచినాను. సాంగ్ విందాము. సల్మియాలో వర్క్ ఉంటే నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చినామండి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందనమాట. ఇది పెద్ద ఆఫీసు. నాకైతే తెలియదు ఏం ఆఫీస్ అయింది అనేసి. మా తమ్ముడు అన్నీ చెప్తా అన్నాడు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది అనేసి. ఒక చోట బాక్సులు ఇస్తారండి. ఒక్క పొద్దు టైం కదా, ఒక్క పొద్దు టయానికి మళ్ళీ మేము మా వర్క్ చేసుకొని తీసుకుందాం అనేసి ఇక్కడ బాక్సులు తీసుకొని వెళ్తానమాట. బాక్సులు తీసుకున్నాం, 3 బాక్సులు. మా పని అయిపోయింది. మా పని అయిపోయిన తర్వాత మేము వచ్చినామన్నమాట ఇక్కడికి. సముద్రం దగ్గరికి వచ్చినాము. మేము తీసుకున్న బాక్సులు ఉన్నాయి కదా, ఫుడ్ బాక్సులు ఫ్రీగా. అది ఫుతూర్ టైంలో, అంటే ఫుతూర్ టైం అంటే ఒక్క పొద్దుల టైంలో అందరికి ఇస్తారనమాట. చాలామందికి ఇస్తారు. మేము కూడా 3, మా తమ్ముడు కోటి, మా ఫ్రెండ్ కోటి, నాకోటి 3 తీసుకున్నాం. మా ఫ్రెండ్ అక్కడ కూర్చోండి చూడండి. వచ్చినామన్నమాట తీసుకొని. ఇంకా బాక్సులు అక్కడ పెట్టి మేము కిందకి వచ్చినాం. మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయినాడు. వచ్చి చూస్తాను మేమిద్దరం ఫ్రీగా. ఆమె అయితే వీడియోకి రాదు కాబట్టి ఇంకా నా బాధ నేను పడతాను అనమాట. వచ్చి అసలు వాటర్ ఎంత బాగున్నాయండి. ఇటు సైడ్ చాలా బాగున్నాయి. ఎప్పుడు మాలియా 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 అనేసి మన వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ మాలియా సైడే వెళ్తారనమాట. మాలియా కాదు, ఇది సల్మియా సైడ్ అనమాట. సల్మియా సైడ్ బీచ్ ఇది. ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి అనమాట. ఇటు సైడు వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. తెలియని వాళ్ళు అయితే ఇటు సైడ్ కూడా రండి. వట్టి మాలియానే కాదు, ఇటు సైడ్ కూడా రండి, ఏమి ఇబ్బంది లేదు. ఎవ్వరు ఏమనరు. ఇక్కడ వచ్చి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మన తెలుగు వాళ్ళు మాలియా 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 అని మాలియాకే వెళ్తున్నారనమాట. ఇక్కడ తెలియదు అనుకుంటా చాలామందికి. తెలుసుకోండి, అన్ని చోట్ల తిరగండి. ఈ కోయట్లో 3 సైడ్లంతా సముద్రమే ఉందంట. చూడండి తిరిగి, అంతా వట్టి మాలియాకే వెళ్ళకండి. ఇది చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కోయట్లో అయితే నేను జహరాలో ఉండి నాకు తెలియదు. మేము బురకాలు వేసుకొని మేము ఎప్పుడు బురకాకి అంకితం అయిపోయినాం అనమాట. ఇటు సైడ్ అయితే కన్నా కోయట్ వాళ్ళు అందరూ ఒట్టి తలకు మాత్రమే గుడ్డ చుట్టుకుంటున్నారు, కానీ మళ్ళీ మిగతా అంతా ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నీట్గా. ఒట్టి తలకు మాత్రం గుడ్డ చుట్టుకుంటున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత క్లీన్గా, ఎంత ప్యూర్గా ఉన్నాయో. మాకు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆ బాక్సులు తెచ్చుకున్నాం కదా, అజాయిస్తున్నారండి. అజాయిచ్చి ఇంకా ఒక పొద్దు తీర్చుకోవాలి. మేము కూడా ఒక పొద్దు ఉన్నాం అనమాట. ఇంకెళ్ళి మేము బాక్సులు తెచ్చుకున్నాం కదా, ఆ బాక్సులు తినేద్దాం రండి. మీరు కూడా బాక్సులు తినేద్దాం రండి. ఈ వాటర్ అయితే ఇంకా దీన్ని చూసుకొని వెళ్ళి పైకి వెళ్ళి ఇంకా కూర్చొని బాక్సులు ఓపెన్ చేసినాం అనమాట. బాక్సులలో ఏమేమి ఉండే చూడండి. ఇది నా బాక్సు. ఆడ మా తమ్ముడు ఆతృత ఎక్కువ, అజాయిస్తానే తినేస్తున్నాడు. తిన నా ఫ్రెండ్ తీస్తాను చూడండి, ఎంత కష్టపడి తీస్తాను. ఎంత నీట్గా ప్యాక్ చేస్తారంటే మనకు హోటల్లో కూడా అంత నీట్గా పెట్టరు, వాళ్ళు ఇంత నీట్గా ఇస్తారనమాట. ఫ్రీ ఫుడ్ ఇదంతా. ప్రతి రంజాన్ సీజన్లో మొత్తం ఇస్తారనమాట, నెల మొత్తం ఇస్తారు. ఈ మాదిరిగా ఎంతమంది ఉంటే అంతమందికి చూడండి ఎంత మంచి ఫుడ్ ఉండదో. వీళ్ళిద్దరు ఫుల్ తొందర తినేస్తారని నేను వీడియో తీసుకుంటాను అనమాట. ఇది మటన్ అంటే మటన్ పీసులు 2, సూపు. ఇది దక్కూస్ అంటారు ఇక్కడ, అదొక ఇదనమాట. ఒక మజ్జిగ, ఒక ఏదైనా ఖర్జూరము, ఒక ఆరెంజ్ అనమాట. ఇన్ని ఇస్తారు, ఒక్కొక్క బాక్స్లో ఇన్ని ఇస్తారనమాట. చూడండి అందరూ ఎంతమంది వచ్చినారో, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు మంచిగా. ఎవరెవరు ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. పిల్లలని తీసుకొని వచ్చి అందరు ఇటు సైడ్ అయితే చూడండి అందరూ కూర్చున్నారు. ఇటు సైడు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని నీట్గా. ఒక్క పొద్దుల టైం అయింది కదా, అందరూ తింటున్నారనమాట. మేము కూడా తినేసి ఇంకా బయలుదేరేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.